నమస్కారం, ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వస్త్ర పరిశ్రమ యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించిన హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. ఆర్టీసీ బస్సుకు రోడ్డు ప్రమాదం, 20 మందికి తీవ్ర గాయాలు. ముస్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్. విద్యార్థులు జరగబోయే వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు వీడ్కోలు పలికారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష సమయంలో మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని ముస్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కు కాంప్లెక్స్ ల పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సందర్శించి విద్యార్థులు పలు విధాల సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ఉపాధ్యాయులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నిమ్మరాజిరెడ్డి మాట్లాడుతూ సైన్స్ తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అవకాశం ఉంటుందని, శాస్త్రీయపరంగా అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయులు దేవేందర్ రావు, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్, ఆనందం, బాలింగం, రాజిరెడ్డి, వినీల, ఉమా, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో ఫిబ్రవరి 28 సందర్భంగా మేము సైన్స్ డే జరుపుకున్నాము. మా పాఠశాలలో మేము సైన్స్ ఎగ్జిబిషన్స్ అంటే మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క ఎగ్జిబిట్ చేసారు. ఇందులో నా స్నేహితురాలు కూడా చాలా చక్కగా పాల్గొని మంచి ఎగ్జిబిట్స్ చేశారు. మా ఎగ్జిబిట్స్కి మా మండలాల్లో ఉన్న ప్రైమరీ స్కూల్స్ వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు. దానివల్ల మా ఎగ్జిబిట్స్ వల్ల మేము ఎంతో వాటి యొక్క విలువను తెలుసుకున్నాము. అలాగే మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. మేము గత వారం రోజుల నుంచి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్కి ప్రిపేర్ అవుతున్నాము. స్కూల్ టైం అయిపోగానే 4:15 to 5:50 మా పాఠశాలలో మా ఉపాధ్యాయులతో సహకారంతో మేము సైన్స్ ఎగ్జిబిషన్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరు కే అక్షయ, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ముస్తాబాద్ మా పాఠశాలలో సైన్స్ దినోత్సవం జరుపుకున్నాము. సైన్స్ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం సివి రామన్ రామన్ చెట్టు కనుగొనడం. అంటే ఫస్ట్ వైట్ కలర్లో ఉంటుంది. సూర్యకాంతి ఒక మీడియా మీద పడ్డప్పుడు 7 రంగులుగా స్కాటర్ అవుతుంది. అప్పుడు వాటర్ అండ్ స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. అందుకే మనం సైన్స్ డే జరుపుకుంటాం. ఫిబ్రవరి 28 ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాము. డాక్టర్ సివి రామన్ గారు ఫిబ్రవరి 28 రోజు రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం జరిగింది. రామన్ ఎఫెక్ట్ ఏంటంటే సివి రామన్ గారు ఆకాశంలో పైకి వెళ్ళినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీరు నీలిరంగుగా కనిపించింది. వాస్తవంగా అయితే నీరుకి రంగు లేదు. నీలిరంగుగా ఎందుకు ఉంటుందో పరిశోధన చేసి
సూర్యకాంతి ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి ప్రయాణం చేసినప్పుడు కొన్ని కాంతి కిరణాలు, తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కాంతి కిరణాలు ఎక్కువ విక్షేపణ చెందడం వల్ల ఈ తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కాంతి కిరణాలు నీలి రంగులో కనిపిస్తాయి. ఆ కారణం చేతనే ఆకాశము నీలిరంగులా కనిపిస్తుంది, నీరు కూడా నీలిరంగులా కనిపిస్తుంది. వాస్తవంగా అయితే ఆకాశం కానీ నీరు కానీ నీలిరంగులో ఉండదు. ఇది రామన్ ఎఫెక్ట్. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఏర్పాటు చేసి మనకు సుమారుగా మన పరిధిలో ఉన్నటువంటి 15 పాఠశాలల విద్యార్థులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించడం జరిగింది. ఇందులో 400 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులు పార్టిసిపేట్ అవ్వడం జరుగుతున్నది. మా విద్యార్థులకు ఇది ఒక ఎంకరేజ్మెంట్గా మేము భావిస్తాం. ప్రపంచ టైలర్ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సింగర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టైలర్స్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టైలర్స్ వారికి ఈ మధ్య కాలంలో రెడీమేడ్ దుస్తుల వలన చాలా మంది ఉపాధిని కొనసాగించలేకపోతున్నారని, అలాగే పలు షాపింగ్ మాల్స్ యాజమాన్యం కూడా కొందరితోని కుమ్మక్కై టైలరింగ్ వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడలో టైలర్స్ కుట్టుకునేవారు చాలా బీదవారుగా ఉన్నారని, వారికి రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాసం భూమేష్, క్యాషియర్ కాజా నయీముద్దీన్, ప్రధాన కార్యదర్శి కోడం సురేష్, ఉపాధ్యక్షురాలు గుడుసెల ఆశ, సంయుక్త కార్యదర్శి అన్న సంగీత, సహాయ కార్యదర్శి నాగుల సురేష్, ప్రచార కార్యదర్శి శ్రీపతి సతీష్, కార్యవర్గ సభ్యులు గణేష్, మోహన్, భాగ్యశ్రీ, మధుమిత, లహరి, వేముల వజ్రమ్మ, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు టైలర్స్ దినోత్సవం అనగా కుట్టు మిషను తయారు చేసిన రోజు. జర్మనీ అతను విలియం ఫో అనే వ్యక్తి తన భార్య బట్టలు కుట్టుతున్నప్పుడు చాలా కష్టపడుతుందని చెప్పేసి గ్రహించి ఏదో ఒక పరిష్కారం చేయాలా దీనికని చెప్పి ఆలోచనలో పుట్టుకొచ్చిన వస్తువే ఈ కుట్టు మిషన్. తన భార్య మీద ప్రేమతో ఓ మిషన్ తయారు చేశాడు. చాలా సంవత్సరాలు కష్టపడి తుదకి ఈ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ చేసిన రోజు ఇది. అందుకని తనను మేము స్మరించుకుంటూ ఈరోజు ఈ టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. మాకు చాలామంది కుట్టు మిషన్ మీద ఆధారపడి మహిళలు చాలామంది ఉన్నారు. చాలామంది ఇంకే ఆధారం లేకుండా ఓన్లీ కుట్టు మిషన్ మీదనే ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి మా తరపున మేము ఆర్థిక సహాయాన్ని పొందాలని గవర్నమెంట్కి మేము కోరుతున్నాము. అలాగే ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మాకు వర్తించేట్టుగా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. వేములవాడ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫేర్ నిర్వహించారు. సైన్స్ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా వేములవాడ అర్బన్ ఎంఈఓ బన్నాజీ హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం సైన్స్ తోనే మమేకమై జీవిస్తున్నామని, సైన్స్ అనేది నిత్య సత్యమని అన్నారు. విద్యార్థులు సైన్స్ ని సద్వినియోగం చేసుకుని నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైన రిజ్వానా బేగంను శాలువాతో సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజతుల్లా, ఉపాధ్యాయులు రాధిక, రిజ్వానా, విజయ్ కుమార్, నుజత్ సుల్తానా, వనిత, మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
हम लोग घर में रहते हैं, अगर बाहर बारिश हो रही तो हम लोग को नहीं मालूम होता, उसके लिए मैं रेन अलार्म बना। जैसे कि बारिश के चंद छींटे इसके ऊपर गिरते हैं तो घर में मालूम होता कि बाहर बारिश हो रही है। ऐसा अंदर ऑटोमेटिक लाइट भी आती है। अस्सलाम वालेकुम। ये ओल्डन डेज है, ये मॉडर्न डेज है। ओल्डन डेज में वहाँ के लोग मिट्टी के बर्तन यूज़ करते थे, जिसकी वजह से वहाँ के लोगों की सेहत बिल्कुल बहुत ही अच्छी रहती थी। और गांव में जो भी काम हाथ से किया जाता है, जैसे बर्तन धोना, कपड़े धोना, झाड़ना, आज के दौर में जो भी काम करते हैं सब मशीनों के ज़रिए करते हैं। जैसे ग्राइंडर आ गए हैं, फ्रिज, AC, कूलर हुए। इसकी वजह से हमारी हेल्थ ख़राब हो जाती है। इसलिए मैं आपको ये मैसेज देना चाह रही हूँ कि मिट्टी के बर्तन यूज़ कीजिए। हमारे घर में भी मिट्टी के बर्तन यूज़ कर रहे हैं और हमारे स्कूल में भी मैडम्स भी मिट्टी के बर्तन यूज़ कर रहे हैं। सैलाब घरों के अंदर आता है, घरों में पानी आता है, घर डूब जाते हैं, इसलिए मैंने अलार्म बनाया है। अस्सलामुअलैकुम। आज हमारे स्कूल में साइंस डे मनाया जा रहा है। सब बच्चे अपने अपने एग्जिबिट्स लेकर आए हैं जो बहुत ही बेहतरीन हैं। और आज हमारे स्कूल में फेयरवेल भी मनाया जा रहा है। मैं 10th वालों को ये कहना चाहती हूँ कि वो अच्छी तरह से जितना भी टाइम है पढ़ के अच्छे एग्ज़ाम्स लिखिए और स्कूल का नाम रोशन करिए। थैंक यू। मेरा नाम हसीना है, मैं जमात दहम की तालिब इल्म हूँ। आज 28 फरवरी को हमारे स्कूल में ZPHS उर्दू मीडियम बेमलावाड़े में साइंस डे मनाया गया है। साइंस डे के मौके पर हमने बहुत सारे नमूने बनाए हैं। इन नमूनों को बनाने में हमारे स्कूल के असातिज़ा ने हमारी बहुत मदद की। ख़ास तौर पर हमारे स्कूल के साइंस टीचर मोहतरमा रिजवाना बेगम साहिबा ने हमारी बहुत मदद की है। मैं इस मौके पर हमारे असातिज़ा का बहुत शुक्रिया अदा करती हूँ और बेमलावाड़े के लोगों से गुजारिश करती हूँ कि वो उर्दू मीडियम स्कूल में बच्चों को शरीक करवाएं। शुक्रिया। अस्सलाम वालेकुम। आज ZPHS उर्दू मीडियम बेमलावाड़े में साइंस डे तकरीब मनाई गई है। इस मौके पर तलबा व तालिबात ने बहुत सारे एग्ज़िबिट्स तैयार किए। इन एग्ज़िबिट्स को तैयार करने में हमारे स्कूल के साइंस टीचर मोहतरमा रिजवाना बेगम साहिबा ने काफ़ी मेहनत की। इसके अलावा और भी बहुत सारे जो असातिज़ा हैं उन्होंने भी इस एग्ज़िबिट्स को तैयार करने में बहुत मेहनत की। इस एग्ज़िबिट्स के ज़रिए बच्चों में साइंस के दिलचस्पी पैदा हुई और साइंस पढ़ने में, साइंस को समझने में बहुत सारी मदद हासिल हुई है। बच्चों ने काफ़ी दिलचस्पी बताते हुए इन नमूनों की तैयारी की। बहुत सारे नमूने और इन नमूनों को हमारे मंडल के मियो साहब ने आकर काफ़ी सताइश की नमूनों की। मैं इस प्रोग्राम के ज़रिए बेमलावाड़ा के लोगों से गुजारिश करता हूं कि वो उर्दू मीडियम स्कूल में बच्चों को शरीक करवाएं और अपने बच्चों का मुस्तक़बिल रोशन करवाएं। కొడిమేల మండలం నమిలికొండ గ్రామ శివార్లో శుక్రవారం రోజున ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకువచ్చిన సిబ్బంది తిరిగి నిర్మల్ వెళ్తున్న క్రమంలో రైల్వే గేట్ వద్ద ముందు వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సును వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో 20 మంది ఎలక్షన్ సిబ్బందికి గాయాలు కాగా ఉటావుటిన స్థానికుల సాయంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గాయపడ్డ ఎన్నికల సిబ్బందిని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆసుపత్రికి వచ్చి గాయపడ్డ వారిని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య సూచించారు. సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులు, టెక్స్టైల్ పార్క్ పరిశ్రమ యజమానులతో జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో శుక్రవారం హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల వివరాలను వెల్లడించారు. ఇప్పటిదాకా ఎంత ఉత్పత్తి చేశారో ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా శాఖల నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్లలో 50% మార్చి 15 తేదీలోగా అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య మాట్లాడుతూ జిల్లాలోని యజమానులు, ఆసాములు, కార్మికుల్లో అర్హులైన వారందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అదర్శలు నమస్కారం.